ప్లీజ్ దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సగం సగం స్కిప్ చేసి చూడడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మీ డౌట్స్ అన్ని కామెంట్లో అడుగుతున్నారు, నేను కూడా చూస్తున్నా. కాకపోతే అది రిప్లై ఇవ్వడానికి ఒకటా రెండా 100,000 కామెంట్లు వస్తున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి, పూర్తిగా చూడండి. హాయ్ అండి, అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు సర్నేమ్ చేంజ్ చేయాలి అని అంటుంటారు. అఫ్కోర్స్ భర్త కూడా పెళ్ళైన తర్వాత నా ఇంటి పేరు చేంజ్ చేసుకోవాలి, పెళ్ళైన కూతురు యొక్క వాళ్ళ ఇంటి పేరు నుంచి నా ఇంటి పేరుకి మార్చుకోవాలని ఇటు భర్త చూస్తుంటారు. అఫ్కోర్స్ ఇటు పెళ్ళైన స్త్రీ కూడా చూస్తూ ఉంటారు, తప్పులేదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి నేమ్ చేంజ్ కరెక్షన్ అటు పోయి అంటే ఇటు ఆల్రెడీ పెళ్లి కాకముందుకు ఫాదర్ ఇంటి పేరు ఉంటుంది స్త్రీకి, పెళ్ళైన తర్వాత భర్త యొక్క సర్నేమ్ భర్త యొక్క ఇంటి పేరుకి మారుతుంది. పొరపాటున మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు రావాలంటే చాలా కష్టం అవ్వచ్చు. కాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయినాక ఆ స్త్రీకి ఆ అమ్మాయికి చదువుకుందామని ఇంట్రెస్ట్ బాగుంది, ఉద్యోగం చేయాలని ఆశ ఉంది, గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఒకవేళ మీకు గవర్నమెంట్ జాబ్ వస్తే కనుక ఈ ఆధార్ కార్డులో సర్నేమ్ అని చాలామంది అంటున్నారు. కానీ సర్నేమ్ అనేది ఆధార్ కార్డులో చేంజ్ చేసుకోకండి. యాక్చువల్గా చెప్పాలంటే ఆధార్ కార్డ్ అనేది యాక్చువల్గా సంబంధం లేదు. కాకపోతే మళ్ళీ మీకు క్యాస్ట్ తీసేటప్పుడు లేకపోతే మీ రేషన్ కార్డుకో ఒకవేళ మీరు సర్నేమ్ మీ అత్తగారింటి పేరు మీదకి మారితే కనుక అన్నీ అవే కంటిన్యూ అవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అండ్ ఒకవేళ పొరపాటున మీకు పాన్ కార్డ్ చేంజ్ చేయాలన్నా అంటే పాన్ కార్డ్ కొత్తగా అప్లికేషన్ చేయాలన్నా చూస్తే ప్రాబ్లం అవుతాయి. యాజ్ పర్ ఆధార్ వస్తాయి, ఇవన్నీ యాజ్ పర్ ఆధార్. పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఇటు రేషన్ కార్డు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాబట్టి దయచేసి పెళ్ళైన స్త్రీ అండ్ భార్యాభర్తలు ఇద్దరు ఒక రోజు లేకపోతే ఒక గంటనో ఒక గడియనో ఒక్కసారి ఆలోచించండి. ఆ స్త్రీ చదువుతుంది లేకపోతే ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు అని అనుకుంటే దయచేసి ఆధార్ కార్డులో పేరు అనేది చేంజ్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పేరు ఉంది, ర్యాండమ్గా చెప్తున్నా, భవానీ అనే పేరుంది. ఓకే, సో తనకు పెళ్లిలో పేరు మార్చారని అనుకుందాం, లేకపోతే అదే పేరు కంటిన్యూ అయ్యి భర్త ఇంటి పేరుతోని పేరు మార్చాలనుకుంటున్నాం అనుకోండి. సో మీకు ఏదైతే పేరు పిలవాలనుకుంటారో లేకపోతే ఏదైతే మీరు అనుకుంటారో ఆ పేరుతో పిలవండి. ఇప్పుడు భవానీ అనేది ర్యాండమ్గా పెళ్ళి కాకముందుకు ఒక పేరు ఉంది, పెళ్ళైన తర్వాత లక్ష్మి అనేది పెళ్లి పత్రికలో అయింది అని అనుకుందాం. సో పేరు మారిందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి పేరు ఏదో ఒకటి ఉంది, ఇంటి పేరుతోని మీరు లక్ష్మి అని పిలుచుకోండి, తప్పేముంది. కానీ దయచేసి ఆధార్ కార్డులో చేంజ్ చేయకండి. ఓకే, సో మరి ఇంకో డౌట్ రావచ్చు, మ్యారేజ్ సర్టిఫికేట్ తీయాలి కదా, మా ఇంటి పేరుతో ఉంటుంది కదా అంటే మీ మ్యారేజ్ సర్టిఫికేట్లో మీ ఇంటి పేరు తీసుకోండి, ఏది అత్తగారి ఇంటి పేరుతో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోండి, ఎటువంటి తప్పులేదు. ఎందుకంటే మ్యారేజ్ సర్టిఫికేట్లో పెళ్లికి ముందు ఆధార్ కార్డ్ నేము అండ్ పెళ్లి తర్వాత ఏం పేరు పెట్టుకున్నారు అనేది క్లియర్గా మ్యారేజ్ సర్టిఫికేట్లో మెన్షన్ చేస్తారు. సో అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? మీ డౌట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ కవర్ చేస్తున్నా. కాబట్టి దయచేసి ఎవరైతే ఉద్యోగానికి ప్రిపేర్ అవుదామని అనుకుంటారో లేదా పై చదువుల కోసం చదువుదాం అనుకుంటారో పెళ్ళైన తర్వాత దయచేసి ఈ తప్పు చేయకండి. వెంటనే మీరు కనుక పెళ్ళైన తర్వాత వెంటనే ఈ తప్పు కనుక మీరు చేసినట్లయితే మళ్ళీ పేరు ఇటు వచ్చి మళ్ళీ ఇటు రావాలంటే హైదరాబాద్ రీజన్ హెడ్ ఆఫీస్కి పోయే అవకాశం ఉంటుంది కావచ్చు. అండ్ మనకు పేరు చేంజ్ చేయడానికి 2 సార్లు ఛాన్స్ ఉంటుంది. ఆధార్ కార్డు ఇష్యూ చేసిన తర్వాత ఆధార్ కార్డులో నేమ్ కరెక్షన్కి 2 సార్లు ఛాన్స్ ఉంటుంది. అన్న నేను ఒకసారి నా ఇంటి పేరుతో మారినా కదా అంటే అత్తగారి ఇంటి పేరుకి మారినా కదా, ఇంకొకసారి ఛాన్స్ ఉంటుంది కదా, నేను ఇటు రావాలంటే నువ్వు ఇటు రావడానికి మళ్ళీ ప్రూఫ్ ఏం పెడతావు, ఇటు వచ్చేటప్పుడు ప్రూఫ్ ఏం పెడతావు, ఇటు వచ్చేటప్పుడు సరే ఎట్లా మ్యారేజ్ సర్టిఫికేట్ పెడతావు కావచ్చు, ఇటు వచ్చేటప్పుడు అన్న నా ఆఖరి ఎస్ఎస్సి మేమో ఉంటా అనుకున్నావు కావచ్చు. అఫ్కోర్స్ కొందరికి అదృష్టం ఉండి ఆ ఎస్ఎస్సి మేమో ప్రకారం మారితే మారి ఉండొచ్చు, కాకపోతే దానిలో 90% రిజెక్ట్ అవుతుంది. రీసెంట్గా ఒక అమ్మాయి అట్లనే సేమ్ పెళ్ళి అయిందట, సంథింగ్ ఏదో ప్రాబ్లం జరిగి భర్త ఏదో జరిగిపోయింది, కట్ చేస్తే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఆధార్ కార్డులో రావాలని వచ్చారు. ఎన్నో తిరిగిర్రంట. నేను ఒక చిన్న ట్రిక్ చెప్పిన, సో ఈసారి ట్రై చేయమ్మా, ఈసారి ట్రై చేయకుంటే నేను హైదరాబాద్ రీజన్ ఆఫీస్కి ఏమేమి పట్టుకెళ్ళాలి, ఎట్లా పట్టుకెళ్ళాలి ఏంటి అనేది ఒక ఆధార్ సెంటర్కి వెళ్ళైతే ఎస్ఎస్సి మేము పట్టుకెళ్ళి
చేయించుకోండి అని అంటే అదృష్టం కొద్దీ 1 డేలోనే అయిపోయింది. ఇట్లా పోయింది. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చింది, అన్న అయిపోయింది, అడ్రస్ చేంజ్ చేయండి, నా ఏదైతే తండ్రి ఉంటుందో తండ్రి పేరు రావాలి, తండ్రి యొక్క అడ్రస్ రావాలి అంటే హ్యాపీగా చేసి ఇచ్చినా వెళ్ళిపోయింది. సో చాలా ట్రై చేసారు, చాలా తిరిగిరంట. మన యూట్యూబ్ ఛానల్ చూసి మన అడ్రస్కి వస్తే నేను అట్లా చిన్న ఒక హింట్ అయితే చెప్పడం అయితే జరిగింది. అట్లా కాకపోతే ఇదంతా కోసం మీకు అవసరమా? కాబట్టి మీరు ఏదైతే పేరు పిలుచుకుంటున్నారో హ్యాపీగా లక్ష్మి అని అనుకోర్రి, పిలుచుకోండి మనస్ఫూర్తిగా, తప్పేముంది. కాబట్టి పెళ్ళి అయిన తర్వాత వెంటనే భార్యాభర్తలు ఈ యొక్క డిసిజన్ అనేది మార్చండి, అంటే కొంచెం ఆలోచించుకోండి. మ్యారేజ్ సర్టిఫికేట్లను అయితే పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత ఏం పేరు ఉన్నదని హ్యాపీగా మెన్షన్ చేస్తారు. మీకు నీ భర్తనేనా కాదా అని ఇంకెవరైనా అనేది ఉంటే కనుక మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించండి. ఓకే. అండ్ ఓటర్ ఐడిలో భర్త పేరు ఎక్కించుకోండి, అక్కడ దానిలో ఓటర్ ఐడిలో భర్త పేరు వస్తుంది, ఓటర్ ఐడిలో భర్త పేరు ఎక్కించుకోండి అట్లా. సో ఓకేనా. సో వీడియో మీకు ఎంతో కొంత స్ఫూర్తిగా అని అనిపించినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.